గ్రామంలో నీటి సమస్య మన గ్రామమే కాదు యావత్ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఈసారి ఎలినినో ప్రభావంతో అధికంగా ఎండలు ఉండటం మూలాన భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. నాకు కూడా వ్యవసాయం ఉంది, పొలాలు ఉన్నాయి. గతంలో 300 అడుగులు, 250 అడుగులు, 300 అడుగుల్లో నీటి మట్టాలు ఉన్నాయి. ఈ క్రమంలో నేను నిన్న బోరేపిస్తే 800 అడుగులు 1 ఇంచు నీళ్ళు పడినాయి. రోజు రోజుకి నీటి మట్టాలు అడుగంటిపోతూ ఉన్నాయి, గ్రౌండ్ వాటరు. అట్ ది సేమ్ టైం మేము గ్రామంలో నాయకులుగా ఉండి మా ఎమ్మెల్యే గారికి ఇట్లా నీటి సమస్య ఉందంటే వెంటనే స్పందించి బీసీ కాలనీ ఎత్తు మీద ఉండటం మూలాన మామూలు సాధారణ పైప్ లైన్ ద్వారా వానికి వాటర్ పండించలేని పరిస్థితిలో ఉండటం వలన మేము అడిగినందుకు, గ్రామస్తులు అడిగినందుకు వెంటనే పెద్ద ఆయన మా గౌరవనీయులు ఎమ్మెల్యే కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆయన చల్లగుండాలా. ఎందుకంటే ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. ఎక్కడ నీటి సమస్య ఉన్నా, రైతు సమస్య ఉన్నా వెంటనే స్పందించి నాకు తెలిసి నా పరిధిలో నాకు తెలిసిన వాళ్ళలో మా జిల్లాలో మొట్టమొదటి పెద్ద ఆయన. అటువంటి వ్యక్తులు భవిష్యత్తులో మేము అటువంటి వాళ్ళని చూడలేము. ఆయన వెంటనే స్పందించి 5 లక్షల రూపాయలు సపరేట్గా ఒకటి చిన్న బీసీ కాలనీకి కేవలము 80 నుంచి 92 ఇళ్ళు కలిగినటువంటి ఒక ఎత్తు మీద ఉన్నటువంటి బీసీ కాలనీకి 5 లక్షల రూపాయలు పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. అది పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. కాకపోతే కాలనీలో పైప్ లైన్ తీసుకోకపోవడం వల్ల కొంతమందికి ఇబ్బందిగా ఉంటుండొచ్చు. కొన్ని హౌస్ హోల్డ్స్ కొంతమంది నిర్వాసితులకు అక్కడ, ఎందుకంటే వాళ్ళ లెట్రిన్ల కిందన, వాళ్ళ బాత్రూమ్ల కిందన పైప్ లైన్ తీసుకోవడం వల్ల కొంత సమయం లేట్ అవుతుంది. రాబో 10-12 రోజుల్లో గోరుకల్లు రిజర్వాయర్తో పాటు ఈ బీసీ కాలనీకి కూడా పైప్ లైన్ అందించి మొత్తం యావత్ జలదుర్గానికి ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మా రైతు పక్షపాతి అయినటువంటి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. రేపు పైప్ లైన్ అందరికీ ఈరోజు మీరు ఈ మీడియా సమక్షంలో మీరు నా దగ్గర నుంచి తీసుకుంటున్నారు కదా, సేమ్ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మనం మీడియా సమావేశం పెట్టుకున్నాము. ఈరోజు ఆ రోజు తేడా గురించి మీకు నేను తెలియపరుస్తాను. డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు ఏంటంటే మా గ్రామము సాధారణంగా భూమిలో నీళ్లు అడుగంటి పోని దగ్గర డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. మాకు వాటర్ మేము ఎవరికి వాళ్ళు డ్రైనేజ్ తోకుంటాం వ్యక్తిగతంగా. కొత్తగా కట్టుకున్న గృహాలకు ఒక పద్ధతి కమ్యూనికేషన్ అంటే ఒకరినొకరు సహకరించుకోకుండా ఒకరు ముందుకొచ్చి కట్టడం, ఒకరు వెనక్కొచ్చి కట్టడం వలన ఆ కాలువల్లో క్లీనింగ్ సరిగా వాళ్ళ సొంత ఇంటి వాళ్ళ దగ్గర నుంచి కాలువలు క్లీన్ చేస్తే బయటికి పోతే బయట మన గ్రామ పంచాయతీలు క్లీన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అక్కడ ఇబ్బంది ఉండి కొంచెం సమస్య అయితే ఏర్పడిన మాట వాస్తవమే. రెండో విషయము డ్రైనేజ్ సమస్య అంటే మా శానిటరీ వర్కర్సు, మా గ్రామానికి సంబంధించి శానిటరీ వర్కర్సు వాళ్ళు అంబేద్కర్ గారి విషయంలో వాళ్ళు మేము శానిటరీ వర్క్కు రామని చెప్పి భీష్మించుకొచ్చినారు. ప్రభుత్వం స్పందించింది, ఎమ్మెల్యే గారు స్పందించినారు. ఏమంటే మనం నోటి మాటల ద్వారా చెప్పడానికి, ఆన్ ది పేపర్ చేయడానికి టేక్స్ టైం పడుతుంది. ఈ సమయం లోపల అంబేద్కర్ గారికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తుంది. ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రతిష్ట చేస్తాము. స్వయంగా మా ఎమ్మెల్యే గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా మంచి విగ్రహాన్ని ఇప్పియాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన కూడా మాట ఇచ్చి ఉన్నారు. వాళ్ళ సమస్యలను కూడా తీర్చి ఆ డ్రైనేజ్ సమస్యలు, శానిటరీ సమస్యలు కూడా తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది కూడా 2-3 రోజుల్లో